నడువురిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అయ్యో అయ్యో అయ్యయ్యో, నీకు ఎంత కష్టం వచ్చే రేవంత్ సారు. నీ కష్టము పగోనికి కూడా రావద్దు రేవంత్ సారు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి లెక్క అయిపోయిందా రేవంత్ సారు? పరిశాన్ అవుతున్నావా రేవంత్ సారు? కరువుమంటే కప్పకు కోపం, ఇడిచిపెట్టుమంటే పాముకు కోపం లెక్క మారిపోయినవా రేవంత్ సారు? నిన్ను ఎట్లా ఓదార్చాలే ఎగవేతల రేవంత్ సారు? రాగురి, ఈ ఆవేదన ఆక్రందన నాది కాదు, పాపం రేవంత్ సారు వారి వీరాభిమానులదట. ఈ అదానీ కేసులో బయటపడ్డాక సారు వారి పరిస్థితి గిట్లనే అయిందట. గాంధీ భవన్ కాడ గిట్లనే రాగాలు బయటకు వస్తుంటే నా చెవులో పడ్డది, మీకు నేను చెప్పిన. పాండ్రి అసలు ముచ్చటేందో పురా కరుచుకొని వద్దాం రాండ్రి. నిజంగా ఇప్పుడు రేవంత్ సార్ వారి పరిస్థితి చూసి సార్ అంటే పడనోళ్ళ కంటే కూడా పార్టీ సీనియర్ లీడర్లు చాలా ఖుషి అవుతురు కావచ్చు. దావతులు చేసుకుంటా డాన్సులు కూడా వేస్తురు అయి ఉండాలి. వాళ్ళు వీళ్ళు గిట్లనే అనుకుంటారోళ్ళ. అయితే ముచ్చటేందంటే మన దేశంలోనే పెద్ద శ్రీమంతుడు అదాని దొంగ లంచగొండి అని అమెరికా కోర్టోళ్ళు తేల్చిరు కదా, అరెస్టు వారెంట్ కూడా ఇచ్చిరు. గదంతా మీకు ఇదివరకే చెప్పిన నేను. కానీ మన దేశంలో ఈ కేసుల మీద మన మోడీ సార్ మాత్రం ఉయ్యి అంటలేడు కుయ్యి అంటలేడు. ఇటు రేవంత్ సార్ వారి నోటి నుంచి కూడా ఏ మానిముత్యాలు వెళ్తలేవు. కాకపోతే అటు ఆంధ్ర పార్టీ పెబ్బా షర్మిలక్కనైతే మాట్లాడింది. ఎందుకు అబద్ధం ఆడాలే, అదాని దొంగే, ఆయనతోని సోపది పట్టినోళ్లను కూడా ఇడిచిపెట్టద్దు అని చెప్పింది. ఇక రాహుల్ బాబు సార్ ఏమంటుండో మీరు ఇంటనే ఉన్నారు. బీజేపీలు అదానిని కాపాడుతురు, మంది కొంపలు ముంచునోని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని ఒక నిలదీస్తాడా. మంచిగానే నిలదీస్తాడు బరాబరే గాని, కాకపోతే రాహుల్ బాబు గిట్ల నిలదీస్తున్న కొద్దీ ఇటు రేవంత్ సార్కి ఏమనిపిస్తుందో ఏందో గిట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అంతా మీకు ఎరుకున్నదే కదా. ఓ దిక్కు రాహుల్ బాబేమో అదానిని ఫస్ట్ సంధి పొట్టుపోతుడు తిడుతుంటే, ఇంకో దిక్కు మన రేవంత్ సార్ ఏమో అధికారంలోకి వచ్చిన కొత్తల్నే ఇదే అదానితోని చేతులు కలిపే కంపెనీలు పెట్టుకునేందుకు భూములు జాగాలు కూడా ఇత్తనని మాటిచ్చే, ఇక 100 కోట్ల రూపాయల చెక్కు కూడా తీసుకునే. ఇక ఇప్పుడేమో అదాని పెద్ద లంచగొండి అని అమెరికాలని తేలిపాయే. మరి రేవంత్ సార్ ఎందుకో సప్పుడు ఎత్తలేడు. అదానీ గారి బండారం మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో బయటపడింది. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇవాళ ఈ అదానీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. అదానీ వ్యవహారంలో గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్తో ఒకసారి, ఇప్పుడు రెండవసారి ఈ న్యూయార్క్ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దానివల్ల భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మసకబారిన మాట వాస్తవం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే 12,400 కోట్ల ఒప్పందాలు కుదిరినాయని చెప్పి చాలా ఘనంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే ప్రకటనలు గుప్పించింది. స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, కోయి ఐసే హీ 30-40 కరోడ్ నహీ దేతా. ఊరికేనే 30-40 కోట్ల విరాళాలు ఎవరు ఇవ్వరు, ఏదో పెద్దది ఆశించే వ్యాపార ప్రయోజనాల కోసమే అందులో నీకింత నాకింత అని చెప్పి ఇస్తారు అని రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పారు. మరి 30-40 కోట్ల ఎవరు ఉత్తగీయకపోతే 100 కోట్లు అదానీ గారు విరాళంగా ఇస్తున్నానంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కదా. అదానీతో దేశానికి నష్టమట, ఇది రాహుల్ గాంధీ గారి ఉవాచ. మరి అదానీతో దేశానికి నష్టమైతే దేశంలో అంతర్భాగమైన తెలంగాణకు నష్టం కాదా? ప్రధాని అవినీతిపరుడు అంటూనే మరి రాష్ట్రంలో అదే అదానీతో ఇక్కడ వ్యాపార సంబంధాలు నేర్పుతున్న మీ ముఖ్యమంత్రి నీతివంతుడు ఎట్లయితాడో చెప్పాలి. రేవంత్ రెడ్డి మాట నా మాట కాదు. ఒక గజ దొంగ వచ్చి మీ ధారావిని ఎత్తుకపోతున్నాడు, మీ ధారావిలో 1,00,000 కోట్ల భూమిని ఎత్తుకపోతున్నాడు గజ దొంగ, నేనల్లా రేవంత్ రెడ్డి అన్నాడు. మరి మహారాష్ట్రలో ఒక మాట, హైదరాబాద్లో ఇంకో మాట ఉంటుందా రేవంత్ రెడ్డి? మహారాష్ట్రలోనేమో గజ దొంగ అదాని, హైదరాబాద్కు రాగానే గజమాల వేసి స్వాగతం పలుకుతావా అదే గజ దొంగకు? ఇదేనా నీతి? కరెస్టే అడిగిండు కదా రామన్న. రాగురి పాటోళ్ళ కథ గట్లుంటే మరి మన తెలంగాణ పువ్వు పాటోళ్ళు ఏం చేస్తురు కావచ్చు. మరి వాళ్ళన్న ఏదో ఒకటి మాట్లాడాలన్నా అద్దా. కానీ సర్లేదు సప్పు లేదు, ఎందుకు సప్పు లేదు కావచ్చు రామన్న చెప్తాడు వినాలే. మరి తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం, జాతీయ బీజేపీ నాయకత్వాన్ని కూడా అడుగుతున్నాం. మరి మీరు చెప్పండి, మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా అదానీతో ఒప్పందాలు రద్దు చేయాలి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ వైఖరి ఏంది కిషన్ రెడ్డి చెప్పాలా, ఈ రాష్ట్ర బీజేపీ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర స్థాయిలో మీ వైఖరి ఏంది, రాష్ట్రంలో మీ వైఖరి ఏంది? ఎందుకంటే రాహుల్తోనేమో జాతీయ స్థాయిలో మీ నేతలు డి అంటే డి అంటున్నారు, అదానీ గారిని వెనకేసుకొచ్చుకొని మాట్లాడుతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో మాత్రం మీరు రేవంత్తో దోస్త్ మేరా దోస్త్ అని మంచిగా కలుసుకొని యుగల గీతాలు పాడుతున్నారు, డ్యూయట్లు పాడుతున్నారు. అందుకే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్నది మీకు సమ్మతమేనా? అదాని విషయంలో, ఈ విషయంలో మీ వైఖరి చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అవుగాని
అరటి పండ్లు డజన్ ఏ పాటు ఉంటుందల్లా చెప్పుండ్రి రేటు. అగో షీట అరటి పండు అయితేనేమో 50 రూపాయలట. పిరమైనవి కాదోల్లా. ఇక ఒకటి ఎక్కువ వేయమంటే కూడా ఇయ్యలేదోల్లా, రాదు అనుకుంటా. ఇక అదే బుడ్డిపోతేనైతే వాడేస్తారు కానీ ఒక్కటి ఎక్కువ ఇవ్వమంటే మాత్రం ఇయ్యరు. సరే కానీ ఇక డజన్ అరటి పండ్లకు మహా అంటే 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది కదా. కానీ ఒక్క అరటి పండుకి ఎంత ఉంటుందోల్లా? 5 రూపాయలు ఉంటుంది కావచ్చు అని అనుకునేరు. 5 రూపాయలు కాదు, 52 కోట్ల రూపాయలు. అరే అవంటనోల్లా ఒక్క అరటి పండుకు 52 కోట్లు పెట్టి కొన్నాడు. మరి కొన్నోడు పిచ్చోడా లేకుంటే అమ్మినోడు తెలివి కల్లోడా? అసలు ఆ అరటి పండుల గంతగానం ఏమున్నది, ఏంది కథ ఏది? ఓసారి మనం కూడా ఆ రామసక్కని అరటి పండును చూసి చూద్దాం రాండ్రి. గిదేనోళ్ళగా అరటిపండు గోడకు టేపుతో అతకబెట్టిరు చూడు. ఈ సక్కదనాల అరటిపండును అచ్చరాల 52 కోట్ల రూపాయలకు కొనుక్కున్నారు. మరి అందులో గంతగనం ఏమున్నది? ఈ అరటిపండు తింటే హీరోలెక్క ఎర్రగైతారా లేకుంటే ఇంట్లో బంగారం వజ్రాలు ఉన్నాయా అనుకునేరు. అసలు ఇది అరటిపండు కూడా కానే కాదు, ఖాళీ బొమ్మ. అరే అవంటే గోడ మీద ఒక ఆర్టిస్టు గిట్లా అరటిపండు బొమ్మ గీసిండు, టేపుతో అతకబెట్టినట్టు కూడా వేసిండు. కథమిగా ఇదొక కళాఖండం అయిపోయింది. ఇక ఈ నడుమ జనాలకి ఏది చూసినా చిత్రమే అనిపిస్తున్నాయి కదా. మనుషుల మెదల్నే వింతగా అయినాయో లేకుంటే ఏది చూసినా వాళ్ళకే విడ్డూరం అనిపిస్తుందో గానీ ఈ అరటిపండు బొమ్మను అమెరికాలో అర్రాసి పెడితే 52 కోట్లకు అమ్ముడు పోయింది. ఇక ఎప్పురి కథ. ఇక దీన్ని కొన్నోడు కూడా ఎవడో కాదు, ఈ నడుమ క్రిప్టో కరెన్సీ అని పేరు బాగా వినబడుతుంది కదా. ఆ క్రిప్టో కరెన్సీ ఓనర్ 52 కోట్ల రూపాయలు పెట్టి కొనసపోయిండు. ఇంట్లో గంతగానం ఏం కనబడ్డదో, ఇంట్లో అంతగానం ఏం చిత్రం అనిపించిందో నాకు తెలుస్తలేదు. కమ్మస్కం మీద తినేదందుకు కూడా పనికి రాదు, ఖాళీ చూసుకుంటా మురిసిపోడే. ఖాళీ గోడకు టేపు అతకబెట్టి చూపించినందుకు 52 కోట్ల రూపాయలంటే ఏందన్నట్టు. అసలు ఇంట్లో 1 కోటి రూపాయలు పెట్టినా 2 బంగ్లాల 2 అరటి పండ్లు వస్తాయి. గంతే పాటు వేలం వేరి అంటారు చూడు, ఇట్లనే ఉంటది కావచ్చు. కొందరికి పైసలు బాగుండి ఏం చేయాలనో దొయ్యక ఇట్లా అర్రాసులలో కోట్లకు కోట్ల రూపాయలు ఎగజల్లుతారై ఉండాలి. లేనోడు లేకెడితే ఉన్నోడు ఉండి ఎడతాడని ఉత్తగానే అంటారా గానీ. బ్రేక్ కూడా అయిపోయింది. వెల్కమ్ బ్యాక్. కాదబ్బా, ఇగో ఇప్పుడు ఏమన్నా అంటే మీ అందరికి కోపాలు బాగా వస్తాయి కానీ రోడ్డు మీద పోయేటప్పుడు ఎట్లుండాలి? స్పీడ్గా పోవుడు ఎందుకొల్లా? నిదానమే ప్రధానం. డ్రైవర్ అన్నా జర భద్రం. ఇక ఇసాంటి రాతలు పొద్దుగోక రాస్తారనుకుంటారా ఏంది కథ కానీ? అరే రోడ్డు మీదకి కారో బండో వేసుకత్తే చాలోల్లా ఏదో గాలి మోటార్ నడిపినట్టే చేస్తారు కొందరు. అవో గట్లనే వేసిర్రు ఓ కాడ, చూడు రేమై పాడైందో ఆఖరికి. ఓరి నాయనో, ఏం మనుషులు మోపైర్రా భగవంతా. ఈ కారోడు అసలు మనిషేనా లేకుంటే ఇంకేమన్నానా? అయ్యయ్యయ్యయ్యో, అవో స్కూటర్ ను గుద్దుకుంటా ఎట్లా దంచుకపోతాండో చూడురి. ఇదేమన్నా బాలకృష్ణ సినిమా అనుకుంటుండా లేకుంటే రజనీకాంత్ లెక్క మెరుపులు రావాలని చేస్తాండా? వీని కంత్రి ముఖంలో చెప్పు. లక్నోల నటనోల్లా ఈ కారోడు స్కూటర్ అయిన గుద్దిండు. మరి బ్రేకులేసి ఆపాలనా, దెబ్బలు దాకినాయా, దవకానకు దొలకపోవాలనా అని ఆలోచించాలనా లేదా? ఆ సోయి లేనే లేదు. ఇంకా చూడు ఆ స్కూటర్ ను అట్లనే ఈడ్చుకుంటా పోయిండు. ఇక ఇట్లా 2 కిలోమీటర్ల దాకా ఈ కథ వేసిండట. ఇంకా నయము స్కూటర్ మీద ఉన్నోళ్లకు ఏం కాలేదు, అదృష్టం అనుకోవాలి. సరే ఇక అక్కడ అట్లా అయిందా? ఇగో ఇటు చూడుండ్రోల్లా, వీళ్ళ నడుపుడుకున్న వాడెత్తు ఈడ కార్ ఆగున్నది కదా, ట్రాఫిక్ సిగ్నల్ పడ్డదన్నట్టు.
ఇక వెనక ఇంకో కారు వస్తాంది. నెమ్మదిగా బ్రేక్ వేసిండు. అప్పుడే చూడు రోల్ల ఇక అసలు ఆ వెనక కారోడు కన్ను ఏడబెట్టుకొని నడుపుతాండు కావచ్చు, తాగి నడుపుతాండా లేకుంటే సోయిలో ఉండే నడుపుతాండా? అసలు రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఎంత ఫైలంగా ఉండాలి, ఎంత నెమ్మదిగా పోవాలి. కార్లు బండ్లు ఉన్నాయి కదా అని దూసుకపోవుడేనా? వీళ్ళు చేసిన పనికి కుటుంబం రోడ్డు మీద పడదా? ఇంట్లో ఎంత ఆగమైతున్నారు ఏంది కథ? ఇవన్నట్టు రియాలిటీ ముచ్చట్లు. మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.